అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అమ్మ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలను, మీ పిల్లల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మంచిది. నేరుగా దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం బిడ్డలారా. చదవండి లూకాసు వార్త. మనం ఎప్పుడు చదువుకునే వాక్యం లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వాక్యం నుంచి ఓపికగా 7 వాక్యాల వరకు జాగ్రత్తగా చదవండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆమేన్. హల్లెలూయా. ఇది యేసు ప్రభు జన్మించిన అనగా పుట్టినటువంటి ఆ దినమును గురించి బైబిల్లో రాయబడిన సంగతులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యేసు ప్రభు పుట్టుక అనేది ప్రవచనానుసారం ఆది కాండం నుంచి బిడ్డలారా, ఎప్పటి నుంచి? ఆది కాండము నుంచి మలాకి గ్రంథం వరకు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి అనేక ప్రవక్తలు, అనేక లేఖనాలు వారి గ్రంథాల్లో వారు రాసి పెట్టారు. అయితే ఆదిలో నుండే దేవుడు సంకల్పించాడు. ఎప్పుడైతే అపవాది అయిన సాతానుగాడు అవ్వను ఆదామును మోసం చేశాడో దేవుడు అప్పుడే ఒక ప్రణాళిక చేశాడు. ఏమన్నాడు? నీవు దాని మడిమ మీద కొట్టుతావు, అది నిన్ను తల మీద కొట్టును. అది అన్నకాడ ఆయన అని రాయబడుతుంది ఫుట్నోట్లో. అంటే వాళ్ళని శపించినప్పుడే సాతానుకు తెలియకుండానే దేవుడు ఒక ప్రణాళిక చేసి పెట్టాడు. ఆ రోజే ఈ ప్రణాళిక ప్రారంభించబడింది. దానికి తగిన కాలం అంటూ ఒక దినం వచ్చింది. ఆ వచ్చినటువంటి ఆ దినంలో యేసు ప్రభు జన్మించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం యేసయ్య పుట్టుకను గురించి అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. గొప్ప గొప్ప మహానుభావులు ఎందరో బైబిల్లో గ్రంథస్థం చేశారు. అంత మాత్రమే కాదు, లోకంలో ఇప్పుడున్న ఆ కాలంలో ఎందరో గొప్ప గొప్ప దైవజనులు ఈ క్రిస్మస్ ఆ డిసెంబరు మొదటి తేదీ మొదలుకొని ఇప్పటి వరకు క్రిస్మస్ సంబరాలని జరుపుతూ యేసయ్యను గురించి, యేసయ్య రాకడను గురించి, యేసయ్య పుట్టుకను గురించి అనేకమైన విషయాలు ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు నానా? యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? యోసేపు మరియాలు ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేమను, దావీదుపురం అనబడిన బెత్లెహేమను ఊరిలోనికి వెళ్ళారు. ఆ ఊరిలో యేసు ప్రభువును మరియ కన్నట్లుగా రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్కడ కనుంటుంది? ఎక్కడ కన్నది చెప్పాలి, మీ అందరూ తెలవాలి ఇది అంతే. ఇప్పుడు ఎక్కడ కన్నది నాన్న? ఎలాగూ చెప్పగలరు? దారిలో అని ఎలాగ చెప్పగలరు మీరు? కాదు, ఎక్కడికి వెళ్ళింది? పొత్తి గుడ్డలతో చుట్టూ ఎక్కడికి వెళ్ళింది? సత్రంలోనికి. సత్రంలో ఎందుకుంటారు ప్రజలందరూ? ప్రతి ఊరికి వెనకటి కాలంలో ఏం కట్టించేవారు? సత్రం. ఎందుకు? యాత్రికులు, పరదేశులు ఎవరైనా ఉంటే వారికి నివాసముగా ఉండుటకు సత్రాన్ని కట్టిస్తారు. ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడేం కట్టిస్తున్నారు? కమిటీ హాల్స్ అని కట్టిస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం కట్టిస్తారు? కమిటీ హాల్స్. ప్రతి గ్రామానికి కమిటీ హాల్స్ ఉంటాయి. ఈ కమిటీ హాల్సే ఆ దినాల్లో సత్రములు. ఎందుకంటే యాత్రికులు కానీ, పరదేశులు కానీ ఎవరైనా కానీ వారు వచ్చినట్లయితే వారు అక్కడ ఉండడానికి ఏర్పరిచేటువంటి స్థలమే ఆ సత్రం. ఈ సత్రంలోనికి ఎంతమంది వచ్చారు నాన్న? క్రిక్కిరిసిన జనాలు వచ్చారు. మరియ యోసేపు మాత్రమే వచ్చారా? లేదు, క్రిక్కిరిసిన జనాలు వచ్చారు. అయితే ఈమె
మార్గ మధ్యంలోనే ఆ ప్రజా సంఖ్యలో రాయబట్టకు వెళ్ళినప్పుడు ఆమె ప్రసవము అంటే నొప్పులు తగిలి ఆమె మార్గంలోనే ప్రసవించింది. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు నిలబడిన చోటన నిలబడినట్టుగానే కంటారని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు తనను పట్టుకొని ఎక్కడికి వచ్చింది? నేరుగా వారు ఉన్న సత్రంలోకి వచ్చింది. ఆ సత్రంలో ఉందాము పడుకుందామంటే ఏం లేదు, చోటు లేదు. లేనందున ఈ పక్క ఆ పక్క ఈ పక్క ఆ పక్క వెతికిండ్రు. 4 ఇళ్ళు వెతికితే ఒక ఇంటి యజమానుడు ఇచ్చాడు. అమ్మ మాకు కూడా స్థలం లేదు, కానీ ఇది ఆ పశువుల పాకు ఉంది, అలా ఉండగలుగుతారంటే అయ్యా ఉంటామయ్యా అన్నారు. అయ్యా ఉంటామయ్యా అన్నారు. పాపం వెళ్ళి ఆ పశువుల పాకనంతా యోసేపు గారు ఆ శుభ్రం చేసి ఆ తర్వాత మరియమ్మను తీసుకొని బాబును తీసుకొని యేసుప్రభును తీసుకొని వెళ్ళినట్లుగా అక్కడ మనం చూస్తాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చాలామంది అంటారు పశువుల పాకలో ఎక్కడ పుట్టాడని, పశువుల పాకలో పుట్టాడని అంటారు. కాదు, ఆమె కన్న చోటున ఇప్పుడు మందిరం కట్టబడిందట. ఇప్పుడు అక్కడి నుంచి సత్రానికి వచ్చింది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, పశువుల పాకలోనికి వచ్చింది కదా. ఇప్పుడు పశువుల పాకలో ఏందట? సందడి. మనల్లంత పాట కదా, పశువుల పాకలో సందడి. ఓ పెద్ద పాస్టర్ గారు అన్నాడు, ఎంత తిట్లు తిడతాడు, అరే ఆ దోమల మధ్యలో సందడి ఏందిరా, ఆ దోమల మధ్యలో ఆ పెంటల సందడేంద్రా అని తిడతారు. మంచిదే, సూపర్ తిడతారు ఆ పాస్టర్ గారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సందడి కాదు నాన్న, అప్పుడున్న పరిస్థితులకు దారుణం. ఓకేనా? అప్పుడున్న పరిస్థితులు ఆయన పుట్టడం వల్ల నీకు సందడి. ఆమెను చెప్పు. హల్లెలూయా. లోక రక్షకుడు ఈ లోకంలో జన్మించడం వల్ల నీకు సందడి, నీకు పండుగ, నీకు ఉత్సవం. ఇది సత్యం, ఇది సత్యం. కాబట్టి రైట్. ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏంటి నాన్న? క్రిస్మస్, క్రైస్ట్ మాస్ అంటే అర్థమైంది నాన్న, క్రీస్తును పూజించుట, ఆరాధించుట. ఇప్పుడు క్రిస్మస్ పేరు మీద క్రైస్తవులందరూ ఏం చేస్తున్నారన్నా? ఇప్పుడు అమ్మ చెప్పండి, క్రిస్మస్ పేరు మీద క్రైస్తవులందరూ ఏం చేస్తున్నారు? లోకంలో పండగ చేసుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? మటన్ తెచ్చుకొని వండుకొని తిని థమ్సప్లు తెచ్చుకొని తాగి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక థమ్సప్లు తాగేవాళ్ళు థమ్సప్లు, ఇంకా మందు తాగేవాళ్ళు మందు. దేవుని రాజ్యాన్ని గురించి ఎవరైనా, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఎక్కడ సేవిస్తారో, దేవుణ్ణి ఎక్కడ ఆరాధిస్తారో, దేవుని మందిరంలోనికి ఎంతమంది వస్తారో అక్కడ దేవుని రాజ్యం ఏర్పడుతుంది. హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే వేరే ఏంటి నాన్న? అది ఎక్కడో లేదు, అది మీ మధ్యలో ఉందన్నాడు యేసుప్రభు. మీ మధ్యలో అంటే ఎక్కడ? మీ మధ్యలో. మీరు ఎక్కడైతే కూర్చొని దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ సేవిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉంటారో అక్కడుంది, అక్కడుంది దేవుని రాజ్యం. ఇక్కడ ఉండి 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 దేవుని రాజ్యాన్ని ఇక్కడ అనుభవించిన ఎక్కడికి వెళ్ళాలి? చివరికి అదే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇది క్రిస్మస్ దినం. ఈరోజు ఏంటిది? క్రిస్మస్ దినం. క్రిస్మస్ దినం అంటే క్రీస్తు పుట్టుక దినం కాదు. అమ్మా ఈ సత్యం మీకు అర్థమైందా? క్రిస్మస్ దినం అంటే ఏంటిది అర్థం? క్రిస్మస్ అంటే అర్థమైంది నాన్న? ఆరాధించడం. పుట్టుక దినం కాదు, క్రీస్తు పుట్టిన దినం కాదు, క్రీస్తు పుట్టిన దినం కాదు. చాలామంది క్రీస్తు పుట్టిన దినమని దీన్ని చెప్తూ ఉన్నారు. మంచిదే, ఓకే, పర్వాలేదు. ఈ డేట్ ఉందని, ఈ డేట్ రాయబడిందని వాళ్ళు చెప్తున్నారు. బైబిల్ స్కాలర్స్ ఉంటారు కదా, పండితులు, వాళ్ళందరూ రీసెర్చ్ చేసి యేసు ప్రభు పలానా తారీఖు పుట్టాడు అని చెప్తారు. రైట్. రెండు మనం అనుకుందాం, ఏమి మనకు అయ్యేదేమున్నది? ఒకటి యేసు ప్రభు ఈ దినమే పుట్టాడు అనుకో, రెండవది ఆయన ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ వాక్యంలో చదివితే కొంచెం తేడాగా కనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా ఆయన పుట్టాడని అనుకున్నా, మనం ఆయన సేవిస్తున్నా, ఆరాధిస్తున్నా, ఏం చేసినా కూడా దేవుణ్ణి సేవించి ఆరాధించడమే గొప్ప పని. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈరోజు ఏంటిది? క్రిస్మస్. క్రీస్తును ఆరాధించుట. ఆయన పుట్టాడని సర్వ సృష్టికి తెలియజేస్తూ ఆయన పుట్టాడు, లోకరక్షకుడు పుట్టాడు అని తెలియజేస్తూ ఆయన సేవించి ఆరాధించే దినమే ఈ క్రిస్మస్. ఆమెన్. హల్లెలూయా. ఇది ప్రపంచమంతా చేస్తుంది. ఏదో ఒక మూల జరిగే కార్యక్రమం కాదు. క్రిస్మస్ ఏంటిది నాన్న? ఏదో ఒక మూల జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రపంచమంతా
క్రిస్మస్ ఆరాధన జరిగిస్తుంది. దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు చెందును గాక. ఆమేన్, హల్లెలూయా. అదే ఈ లోకంలో గొప్ప గొప్ప వారు పుట్టారు, మహానుభావులు ఎందరో పుట్టారు, గొప్ప గొప్ప మహానుభావులు. భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన వారిలో గాంధీ లాంటి వారు, సుభాష్ చంద్రబోస్ లాంటి వారు ఎందరో మహానుభావులు, ఆజాద్ చంద్రశేఖర్ ఇలాంటి వారు ఎందరో ఈ దేశంలో పుట్టారు కదా. అలాగనే ప్రపంచాన్ని శాసించి నడిపించిన గొప్ప గొప్ప రాజులు పుట్టారు, ఎందరో పుట్టారు. కానీ ఒక్కొక్కరి పుట్టుకలో ఒక్కొక్క పరమార్థం ఉంటుంది. ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని అనుగ్రహించినటువంటి అంబేద్కర్ లాంటి వారు, ఎందరో గొప్ప గొప్ప వారు పుట్టారు, ఎందరో రాజులు పుట్టారు, అలెగ్జాండర్ లాంటి వారు, ఎందరో రాజులు పుట్టారు, ఎందరో పోయారు. వారికి చరిత్ర మాత్రమే ఉంది. వారికి ఏముంది నాన్న? వారి జీవిత చరిత్ర మాత్రమే ఉంది. అది కొంతవరకు మనుషులని ప్రభావితము చేయొచ్చు. కానీ యేసయ్య పుట్టుక ఏం చేస్తుందంటే బిడ్డలారా, ఈ సర్వలోకాన్ని రక్షిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వారు పుట్టారు, గొప్ప గొప్ప పనులు వారి కార్యంలో చేశారండి. ఒక అల్వా థామస్ ఎడిసన్ పుట్టాడు. ఏం చేశాడు నాయన? లైట్ బల్బు కనుగొన్నాడు, కరెంటు బల్బు కనుగొన్నాడు. ఇలాంటి వారు ఒక్కరు కాదండి, యావత్ ప్రపంచంలో ఎందరో వారు పుట్టారు, వారి పనులు జరిగించి వెళ్ళిపోయారు. మంచిదే నాన్న, మంచిదే. దేవుడు వారిని ఒక పని మీద పుట్టించాడు, వాళ్ళ పనులు వారు నిర్వర్తించారు, వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే అందరి పుట్టుకకు, యేసయ్య పుట్టుకకు చాలా తేడా, చాలా వ్యత్యాసం. ఆయన ఎవరో తెలుసా? ఆయనే ఈ సర్వ సృష్టికర్త. అంతే కదండి. ఆయన ఎవరు నాన్న? ఆయనే సర్వ సృష్టికర్త. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకి రావడం, మానవ అవతారంలో పుట్టడం గొప్ప భాగ్యం. హల్లెలూయా. ఏంటా ధన్యత? యేసు ప్రభు పుట్టడం వల్ల సర్వలోకానికి ఏం కలిగింది నాన్న? సర్వలోక మనుషులందరికీ ఏం కలిగింది? రక్షణ. ఆయన చనిపోయి తిరిగి లేవడం వల్ల సర్వలోకానికి రక్షణ. ఆయన రక్తం కాల్చడం వల్ల లోకానికి రక్షణ. మరి ఇంతమందిని చెప్పాను కదా ఇప్పటిదాకా, వాళ్ళ ద్వారా ఏమైనా కలిగిందంటారా? ఏం కాదు. వాళ్ళ పుట్టుక గొప్పది, వాళ్ళు చేసిన పనులు గొప్పవి. ఆ పనులు అలాగ ఉంటాయి. కానీ మనుషునికి ఏ ప్రయోజనం అంటే, మనుషునికి వాని పాప విమోచన కలిగించలేకపోయింది. వానికి పనికొచ్చింది, అతనికి లైట్ వేసుకోనికి చీకటికి లైట్కి పనికొచ్చింది, ఇందుకు పనికి రాగలిగింది. కానీ ఈ మానవుడు ఉన్నాడే వీని పాప విమోచన, ఇతనికి నిత్య విశ్రాంతి, ఇతనికి పరలోకం, ఇతనికి రక్షణ ఇవ్వలేకపోయింది. అది వ్యత్యాసం. ఇప్పుడు వాళ్ళు గొప్ప వాళ్ళే, కానీ వీరందరికంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్ప దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పుట్టుక ద్వారా సర్వలోకానికి రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. నేను యేసు ప్రభు ఎందుకు జన్మించాడు, యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు అనే విషయంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రతి సంవత్సరం ఏం మాట్లాడుకుంటున్నాం నాన్న? యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు, ఎందుకు పుట్టాడు అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్. ఈరోజు నేను మీ అందరికీ చెప్పాలనుకున్న మాట, దేవుడు నాకు ఇచ్చిన ప్రకటన, ఆలోచన ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు జన్మించాడు, ఈ లోకంలో ఎందుకు పుట్టాడు అనంటే, ఈ లోకంలో ఉన్న ప్రజలట వీరు ఎక్కడున్నారంటే, వీరు చీకటిలో ఉన్నారట. ఎక్కడన్నా వీళ్ళు చీకటిలో ఉన్నారు. ఈ చీకటిలో ఉన్న ప్రజలకు యేసు ప్రభు వెలుగిచ్చుటకు వచ్చాడు. చెప్పండి గట్టిగా ఆమేనని. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వాక్యం నుంచి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి
వారికి వెలుగు ఉదయించెను. ఆమేన్. మరణ ప్రదేశంలోను, మరణ ఛాయలోను, మరణ నీడలోను, మరణపు నీడలోను కూర్చున్న ప్రజలకు ఏం కలిగిందంటే నాన్న? గొప్ప వెలుగు ఉదయించెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పాఠం ఏంటంటే బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు జన్మించాడంటే చీకటిలో కూర్చొని ఉన్న ప్రజలకు. ఎవరికి నాన్న? చీకటిలో కూర్చొని ఉన్న ప్రజలకు గొప్ప వెలుగిచ్చుటకు యేసయ్య ఈ లోకంలో జన్మించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అంతకుముందు వెలుగు లేదా? వెలుగు లేదా? దేవుడు వెలుగును ఎప్పుడు సృష్టించాడో తెలుసా మీకు? ఆదిలోనే, మొదటి అధ్యాయంలోనే, మొదటి వాక్యంలోనే. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అప్పుడు దేవుడు సృష్టి చేయడం ప్రారంభించాడు. వెలుగు కమ్మని పలుకగా వెలుగాయను. అస్తమయమును ఉదయమును కలుగగా కలుగగా ఏమైందట? ఒక దినమే. అక్కడ రాయబడిన మాట ఏంటిది నాన్న? ఏమని రాయబడి? అస్తమయమును. అప్పటికి సూర్యుని చేసిండా వాస్తవానికి? మరి చేసిండా? చేయలే. పాఠం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ వెలుగు కదా, ఇప్పుడు మనకి దేశంలో వెలుగు కదా. అమెరికాలో ఎందుకు? ఇంకా మిగతా దేశాల్లో చీకటి. కారణం సూర్యుడు వచ్చింది కదా, అందరికి ప్రకాశించాలి కదా నాన్న. ఎందుకు లేదు? ఆ మాట యోబులో చెప్తాడు. చీకటి వెలుగుకు సరిహద్దు నియమించాడు దేవుడు. ఆమెను చెప్పు గట్టిగా. హల్లెలూయా. దానికి సమయాన్ని కూడా నియమించాడు. దానికి ఏం చేశానా? సమయాన్ని నియమించాడు. 12 hours, 6 to 6. అర్థమవుతుందా? అదే నియమం. సూర్యుడు అలాగ వస్తూ ఉంటే వెలుగేమవుతుంది? పోతూ ఉంటుంది. మనకు సాయంకాలం అవుతూ ఉంటే వారికి సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగుకు చీకటికి సరిహద్దు నియమించిండు. ఇది చాలామందికి తెలియదు. ఇది బైబిల్లో రాయబడిన సత్యం బిడ్డలారా. దాని మర్మం మనకు తెలియదు, కానీ బైబిల్లో రాయబడింది. ఆమేన్. వెలుగు ఎప్పుడు చేసిన దేవుడు అంటే ఫస్ట్ చేసిందే వెలుగు. ఫస్ట్ సృష్టి ప్రారంభంలో చేసిందే వెలుగు. వెలుగుంది లోకం మీద. సూర్యుడు ప్రతి ఒక్కరి మీద ప్రకాశిస్తున్నాడు. వెలుగు వస్తుంది. కానీ వారు ఎక్కడున్నారట వాళ్ళు? ఎందుకు? కారణమేంది? వారిలో వెలుగు లేదు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలో వెలుగుచుండెను, కానీ ప్రజలు వెలుగునొద్దకు రారు. ఎందుకు? వారి క్రియలు చెడ్డమైనందున. యోహాను సువార్తలో అంటాడు, వారి క్రియలు చెడ్డమైనందున వెలుగునొద్దకు రారు. వారు అక్రమంలో, పాపంలో ఉన్నందున వారు వెలుగు యొద్దకు రారు. అసలు వెలుగు అంటే ఏంటిది నాన్న? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమన్నాడు ఆయన? యేసయ్య ఏమన్నాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం చదువునానా? యోహాను సువార్త 12:46 చదువు. 12:46. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు ఎక్కడున్నట్టు నానా? చెప్పండి నాన్న, ఎక్కడున్నట్టు వాడు? వెలుగులో ఉన్నాడు. విశ్వాసం ఉంచిన వాడు ఎక్కడున్నాడు? అంతేరా, ఏం లేదు. యేసు ప్రభు నిజమైన దేవుడు, లోకరక్షకుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఎవరైతే యేసు ప్రభు యొద్దకు వచ్చి యేసు ప్రభు వాక్యానుసారంగా బ్రతుకుతూ యేసు ప్రభును ఆరాధిస్తూ యేసు ప్రభును వెంబడిస్తారో వారు వెలుగులో ఉన్నారు. ఎవరైతే వెలుగునొద్దకు రారో, ఎవరైతే యేసులను విశ్వాసం ఉంచరో, యేసు ప్రభుని ఎవరైతే సొంత రక్షకుడుగా అంగీకరించరో, ఎవరైతే యేసు ప్రభు నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం రక్షణ పొందరో వారందరూ చీకటిలో ఉన్నారు. చీకటి క్రియలు వేరు, వెలుగు క్రియలు వేరు. మనం ఎవరు నానా? వెలుగు సంబంధం. ఆమని చెప్పండి అందరూ. హల్లెలూయా. మనం ఎవరమాట? మనము ఎందుకు ఎలాగో చెప్తున్నావు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచావు.
నేను వెలుగుగా ఎవరైతే నా అందు విశ్వాసం ఉంచుతారో అమ్మా వారికి వెలుగుగా వచ్చి ఉన్నాను. ఇప్పుడు చీకటి ఏమైంది నీలో నుంచి? ఏమైంది? చీకటి ఏమైంది? చీకటి కార్యాలు ఏమైనాయి? తొలగిపోవాలి. చీకటి తొలగిపోవాలి. చీకటి దేనికి సూచనగా ఉంది? అపవాది అయినా సాతానుకో. చీకటి సంబంధులు అని రాయబడింది. చీకటి సంబంధులు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచని వారు, యేసును సొంత రక్షకుడిగా అంగీకరించని వారు. చీకటి కార్యాలంటే పాపములో ఉన్నవారు. ఎక్కడవారు నాన్న? పాపములో ఉన్నవారు, పరిశుద్ధులు కాదు వాళ్ళు. దేవుని దగ్గరికి వచ్చి కూడా పాపంలో ఉన్నా కూడా వారు చీకటి సంబంధులే నాన్న. అమ్మా, దేవుని దగ్గరికి వచ్చి కూడా చీకటి అంటే చెడు పనులు, చెడు కార్యాలు చేస్తారే వాళ్ళు కూడా ఎవరంటే వారు పాపంలో ఉన్నవారే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6:22 దేహమునకు దీపం కన్నే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల, మీ కన్ను తేటగా ఉండిన ఎడల దేహమంతయు వెలుగుమయమై ఉండు. మీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే, నీ కన్ను చెడిందైతే నీ దేహమంతయు చీకటిమయమై నీ ఉండును. దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా నుండనేరరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 22-23 వాక్యాల్లో ఏమంటాడు ప్రభు? మీ దేహమునకు, మీ దేహానికి మీ దీపము ఏంటిదంటే కన్ను. ఈ కన్ను చెడిందైతే ఏమైనట్టు కదా? ఇప్పుడు ఒక అన్యులేనా క్రైస్తవులు కూడానా? చెప్పండి నాన్న. ఇప్పుడు వెలుగు నీ యొద్దకు వచ్చిందని చెప్తున్నాడు ప్రభు. వెలుగు నీ యొద్దకు వచ్చిందిరా, నువ్వు వెలుగులోనికి వచ్చావు, ఓకే నాన్న, వెలుగులోనికి రా. నువ్వు నన్ను నమ్మావంటే వెలుగులో ఉన్నావు, ఓకే రైట్ అని ఏమంటాడంటే, నీలో గనుక చెడు, నీ కన్ను చెడిందైతే, నీ నోరు చెడిందైతే, నీ శరీరం చెడిందైతే, నీ కన్ను చెడిందైతే, నీ నోరు చెడిందైతే, నీ దేహం చెడిందైతే, నీలో ఉన్న వెలుగు ఏమవుతుందట? చీకటిమయమవుతుంది. ఇవి మూడు బాగుంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నట్టు? నీలో వెలుగుంది, నువ్వు వెలుగుతూ ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వెలుగు సంబంధం. అప్పుడు ఇప్పుడు ఆ చీకటి గురించి అది ఎంతో ఏమన్నాడు? ఆ చీకటి ఎంతో ఏం చేసింది? ఆ చీకటి వెలుగును కప్పేసింది. వెలుగును ఏం చేసింది? కప్పేసింది. అంటే వెలుగు ఎవరు అనుకున్నాం? ప్రభు అయిన యేసు క్రీస్తు. నీ చీకటి క్రియల వలన, నీ పాపపు క్రియల వలన, నీ అక్రమ క్రియల వలన ఏమైంది నాన్న? నీలో ఉన్న వెలుగు ఏమైంది? చీకటి అయిపోయింది. మీకు ఒక మాట చెప్పనా, గుర్తుపెట్టుకోండి, మీ గుండెలో రాసిపెట్టుకోండి బిడ్డలారా. మనం ఎవరం నాన్న? మనము వెలుగు సంబంధం. యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? వెలుగిచ్చుటకు వచ్చాడు. ఆయన లోకంలో చీకటిలో ఉన్న ప్రజలందరికీ ఏం కలుగజేస్తూ ఉన్నాడు? వెలుగు కలుగజేస్తున్నాడు. నీ మీద ఏం ఉదయించింది? వెలుగు ఉదయించింది. ఇప్పుడు నువ్వే సంబంధివి? వెలుగు సంబంధివి. కనుక యేసయ్య ఈ లోకానికి వెలుగు కనుక నీవు కూడా ఈ లోకంలో ఏం కావాలంటే వెలుగుతూ ఉండాలి. చెప్పగట్టిగా ఆమేనని. నీలో ఉన్న యేసయ్య వెలుగును నువ్వు ఈ లోకానికి ఏం చేయాలంటే ప్రచురింపజేయాలి, కనపరిచినట్లుగా చేయాలి. అంటే పాఠం ఏంటంటే యేసయ్య వెలుగు పొంది మనం వెలగాలి. చెప్పండి గట్టిగా ఆమేనని. యేసయ్య వెలుగు పొంది మనం వెలగాలి. మనం వెలుగుతూ అనేకులను వెలిగించాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఇదే నీకు పాఠం. ఈరోజు నీకు ఇదే. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి? ఎందుకు జన్మించాడు ఈ లోకంలో? వెలుగిచ్చుటకు. ఎవరికి? చీకటిలో ఉన్న ప్రజలకు. ఏంటి చీకటి? అక్రమం, పాపం, పనికిమాల, నీచమైన ప్రతి కార్యపు క్రియలు చీకటి క్రియలు. చీకటి క్రియలు అంటారు వాటిని. ఏమంటున్నాను? వాటిని చీకటి క్రియలు. విగ్రహారాధన, వ్యభిచారం, దొంగతనం, మోసం, త్రాగుడు, తిరుగుడు, పనికిమాల, నీచమైన ప్రతి హేయమైన కార్యాన్ని చీకటి క్రియలు అంటారు. అవి చేసేదెవరు? అవి చేయించేదెవరు? ఆ చీకటికి ఆ రాజు ఉన్నాడో, చీకటికి అధిపతి ఉన్నాడో వాడే అపవాది అయిన సాతానుగాడు. చేయిస్తాడు ఆ చీకటి క్రియలు. ఆ చీకటి క్రియలు మనలో ఏం కావాలన్నా? దూరమైపోవాలి. పౌలు ఏమన్నాడు? మీరు వెలుగు సంబంధులు. ఏమన్నాడు పౌలు? మీరు వెలుగు సంబంధులు అన్నాడు. మీరు వెలుగు సంబంధులు. మీరు మామూలు వాళ్ళు కాదు నాన్న, మీరు వెలుగు సంబంధులు.
నువ్వు వెలుగు సంబంధం అయితే ఏం చేయాలి? నువ్వు అనేకులను చెప్పండి అన్న వెలిగించాలి. ఎలాగ వెలిగించాలి? 119వ కీర్తన 119 105 అనుకుంటా, చదువు. నీ వాక్యము నా పాదములకు నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం ఏంటిదట? దేవుని వాక్యం ఏంటి నాన్న? వెలుగు. అంటే ఇప్పుడు ఆ వాక్యం ఎక్కడుండాలి? దేవుని వాక్యం ఎక్కడుండాలి? అమలారా, దేవుని వాక్యం ఎక్కడుండాలి నాన్న? బయటనా, గాల్లోనా, ఎక్కడ పడితే అక్కడ ఎక్కడుండాలి దేవుని వాక్యం? దేవుని వాక్యం గట్టిగా చెప్పండి. దేవుని వాక్యం ఎక్కడుండాలి? మా హృదయంలో అనండి. ఎక్కడ? మా హృదయంలో దేవుని వాక్యం నీ లోపల ఉంటే నువ్వేం కావాలి? వెలగాలి. నువ్వేం కావాలి? నువ్వు వెలగాలి. నువ్వు వెలగడం మాత్రం కాదు, అనేకులను వెలిగించాలి. హల్లెలూయా. 130 వాక్యం కూడా చదువు. 119 130. వాక్యములు వెల్లడి అగుట తోడ, అది నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. వెలుగు కలుగును. అందరూ ఆమేన్ చెప్పన్నానా? అప్పుడు నువ్వేం చేయాలిగా? నువ్వేం చేయాలి? నీ వాక్యం వెల్లడి అంటే బయలుపరుచుట తోడనే, చెప్పుట చేతనే, నీ వాక్యాన్ని ఇతరులకు చెప్పుట చేతనే ఏం కలుగుతుందంట? వారికి వెలుగు కలుగుతుంది. అంటే నువ్వు ఇతరులను వెలిగించాలంటే ఏం చేయాలన్నా? దేవుని వాక్యమును చేత పట్టుకొని జ్యోతి వలె వెలుగుతూ అనేకులను వెలిగిస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ అనేకులను వెలుగు ఎద్దకు నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రాత్రికాల సమయంలో ఇక్కడ ట్యూబ్ లైట్ వెలుగుతుంది కదా, ట్యూబ్ లైట్ వెలుగుతుంది. ఆ ట్యూబ్ లైట్ కిందకి ఏమొస్తాయినా? అన్నీ ఏమొస్తాయినా? నీ వెలుగునొద్దకు అలాగూ రావాలి. చెప్పు గట్టిగా ఆమేనని. ప్రజలు అలాగూ రావాలి. అలాగూ రావడం కాదు, ఇంకొక పురుగు, మెరుగుడు పురుగు ఎట్లా పోతుంది? అది ఇట్లా ఇట్లా మెరుచుకుంటూ పోతుంది కదా, మెరుగుడు పురుగు. ఈ వచ్చిన పురుగులాగా కాదు, మెరుగుడు పురుగులాగా అనేకులు తయారు కావాలి. అంటే వారిలోంచి వెలుగు అలాగనే బయటకు రావాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చావు ప్రభు ఈ లోకానికంటే? ఇదిగో నా కుమారుడా, చీకటిలో కూర్చొని ఉన్నారు నా ప్రజలు. అనేక గ్రామాలు, అనేక ప్రాంతాలు, అనేక పట్టణాలు, అనేక రాష్ట్రాలు, అనేక దేశాల్లో చీకటిలో కూర్చొని ఉన్నారు, చీకటిలో సంచరిస్తున్నారు, చీకటి సంబంధంగా బ్రతుకుతున్నారు. వారందరికీ వెలిగించుటకు వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య చెప్తున్న సత్యం ఇది. యేసయ్య చెప్తున్న సత్యం ఇది. చీకటిలో కూర్చున్న ప్రజలకు గొప్ప వెలుగు కలిగాను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరునట్లు ఇలాగ జరిగాను. నప్తాలి, జబులోను, గలిలయ, ఇంకా అనేక దేశాలు, అనేక ప్రాంతాలు. అక్కడికే అయిపోయిందా వెలుగు? అక్కడే ఉండిపోయిందా వెలుగు? అమ్మా, అక్కడికే వెలిగిపోయిందా? అక్కడే ఉండిపోయిందా? లేదే, ధర్మపురం దాకా వచ్చింది. ఎక్కడి దాకా వచ్చిందానా? ధర్మపురం దాకా వచ్చింది. అడవిలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్తుంది. అడవుల్లో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్తుంది ఆ వెలుగు. ఆ వెలుగు ఎందరైతే బిడ్డలారా ఆ వెలుగు కిందికి వస్తారో వారందరూ వెలిగింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము మనం చీకటి వారం కాదు, చీకటి వారము కాదు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం చదువునాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం. మీరందరూ వెలుగు సంబంధులను, మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు. పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రివారము కాము, మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక, ఇతరుల వలె నిద్రపోక, మెలకువగా ఉండి మత్తులము కాక యుందము, మత్తులము కాకుండా ఉందము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక, మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందాము. ఆమేన్, హల్లెలూయా. ఎవరు వీళ్ళు? ఏ సంబంధులు? వెలుగు సంబంధులు. ఏమేం కలిగి ఉంటారట? రక్షణ, నిరీక్షణ. రక్షణ అనేటువంటిది, నిరీక్షణ అనేటువంటి శిరస్సానమును, విశ్వాసము, ప్రేమ కలిగి మనం బ్రతకాలి. వీళ్ళెవరు నానా? వీరెవరు? వెలుగు సంబంధులు. హాయిగా తిని పడుకున్నట్టాడు ఎవడు? వీడు క్రైస్తవుడట. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని పండుగ చేసుకుంటూ, హ్యాపీ క్రిస్మస్ అని పండుగ చేసుకుంటూ తిని పడుకునేవాడెవడు?
ఎవరు నాన్న వారెవరు? ఆ గొప్ప వాళ్ళు ఎవరు? హాయిగా తిని పడుకుంటూ విచ్చలవిడిగా తాగి తిరుగుతూ పనికి మాలిన కార్యాలు చేస్తూ బ్రతికేవి ఈ గొప్పవారు ఎవరు? ఈ గొప్పవారు, వాళ్ళని తిట్టొద్దు కదా, వాళ్ళు ఆ గొప్పవారు ఎవరు అమ్మా? చీకటి సంబంధులు. మనం వెలుగు సంబంధం, చీకటి సంబంధం కాదు. యోహాను నిత్యము మండుచున్న అగ్ని వలె ఉన్నాడట. అంటాడు యోహాను వెలుగులో మీరు కొంతకాలం ఉంటుంది అంటాడు. ఇప్పుడు యేసయ్య వెలుగు కిందకి మీరు వచ్చారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వెలగాలి. ఏంటి నీలో ఉన్న వెలుగేంటిది? యేసు ప్రభు. నీలో ఉన్న వెలుగేంటి? వాక్యం, దేవుని వాక్యం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ పేరు మీద, క్రిస్మస్ అనే పేరు మీద, క్రిస్మస్ అనే పండుగ పేరు మీద కొత్త బట్టలు, బిర్యానీ, బగార్లు, మటన్లు, చికెన్లు, త్రాగుడు, తిరుగుడు, ఎంజాయ్ చేస్తూ ఉండేవారు ఎవరో మీరు చెప్పండి. ఇప్పుడు ఏమన్నాడు అక్కడ? నిద్రపోవారు. ఇక తిన్నారా? ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళు మంచిగా చల్లగా ఉన్నది వాతావరణం కదా, మంచిగా వండుకుంటారు, మంచిగా కడుపు నిండా తింటారు. తిననే మంచిదే, నాకు అసలు తిని వల్ల నా కోపమే లేదు, పగలేదు, తిను బిడ్డ. కానీ దేవుణ్ణి ఆరాధించరా, ఇదే నువ్వు చేసే మిస్టేక్. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ఏం చేయాలి బిడ్డ? పండుగ పేరు మీద వండుకొని తిని ఇంట్లో పడుకోవడం కాదు బిడ్డ. ఏం చేయాలి నువ్వు? క్రిస్మస్ అంటే క్రీస్తును సేవించి ఆరాధించడమే కదా, వచ్చి ఆరాధించు, ఆ తర్వాత వెళ్ళి తినరా. నేను ఎవడొద్దంటాడు తినంగా, కానీ తిని పడుకోవడం అనేది తప్పు, దేవుణ్ణి ఆరాధించకపోవడం అనేది తప్పు. వారు చీకటి సంబంధులు, వారు నిజమైన క్రైస్తవులు కానే కారు. చెప్పలే గట్టిగా అందరు? హల్లెలూయా, హల్లెలూయా. తిని పడుకునేవాడట ఎవడట? చీకటి సంబంధి. నిత్యము దేవుని సేవిస్తూ ఆరాధిస్తూ వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ప్రకటించేవారు ఎవరు? రక్షణ కలిగి నిరీక్షణ కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు, ఆయన రాకడ కొరకు నేను ఎదురు చూడాలని అనేకులకు ప్రేమను పంచుతూ, అనేకులకు దేవుని వాక్యాన్ని పంచుతూ ఒక ఉత్సవంతో అనగా ఒక ఉజ్జీవంతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ సంచరించేవారు ఎవరు? వెలుగు సంబంధులు. ఉజ్జీవంతో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, వెలుగు సంబంధులుగా మార్చును గాక. మత్తులమై ఉండక అన్నాడు. ఎలాగైనా మత్తులై, ఒకడు దేని చేత మత్తులవుతాడు? దేని చేత మత్తులవుతాడు? ఒకడు తాగుడు చేత మత్తులవుతాడు, ఇంకొకడు దేని చేత మత్తులవుతాడు? తిండి వలన మత్తులై అన్నాడు. అసలు నేను శాఖ వాక్యం చదివినప్పుడు నిజమే, కడుపు నిండా తిన్నాడు అనుకో, మనకి ఏమొస్తుందిరా? అబ్బా, వెంటనే కడుపు నిండా తిని ఆగిట్ట మనసులో ఒరిగితే చాలు, మార్చి నిద్ర. అది వాక్యంలో ఉంది. ఒకడు తాగుడు వలన మత్తులవుతాడు, ఒకడు తిండి వల్ల మత్తులవుతాడు. అందుకనే ప్రభు అంటారు, బిడ్డలారా మీరు చీకటి సంబంధులు కదా. చీకటి సంబంధులు తాగి మత్తుడవుతాడు, తిని మత్తుడవుతాడు, ఇంకా పనికి మాలిన పనులు చేస్తారా. వాడిని వదిలేయి, వాడు మనకు వెలుగు సంబంధి కాడు. వాడిని వదిలేయి. నీవు మాత్రం దేవుని బిడ్డవు కదా, వెలుగు నీ మీదకి వచ్చింది కదా, నువ్వు వెలగాల్సినవి కదా, నువ్వు వెలిగించాల్సినవి కదా, కాబట్టి నువ్వు వెలుగు సంబంధిగానే బ్రతుకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం చీకటి సంబంధులుగా బ్రతకరాదండి, వెలుగు సంబంధులుగా బ్రతకాలి. ఏంటి వెలుగు ఫలం? మరి ఇంకా ఇప్పటిదాకా చెప్పిన వెలుగు ఫలాలే. వెలుగు ఫలం ఏంటి? ఎఫెసీ 5:8 నుంచి చదువునాను, 9 నుంచి 8 నుంచి చదువునాను. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది కానీ ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడు ఏమైనా? ఒకప్పుడు ఏమైనారు? చీకటి అయి ఉన్నారు. అంటే పై వాక్యాలన్నీ 1 నుంచి 8 వరకు చదువుకుంటూ వస్తే అక్కడ చీకటి కార్యాలన్నీ ఉన్నాయి, మన చీకటి కార్యాలన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే మీరు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. వెలుగు ఫలం ఏంటి అంటే నాన్న, సమస్త విధములైన మంచితనం. నీతి, రెండవది నీతి, సత్యమును వాటిలో, మూడవది సత్యము అనేటువంటి వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఆమేన్. ప్రభుకి ఏదైనా ప్రీతికరమైంది? నువ్వు తినిపడుడు ఇష్టమైందా? నువ్వు తినిపడుకోవడం ఇష్టమైందా? మరి ఏదిరా నాన్న? ఏరి ఈ క్రైస్తవులంతా ఏం చేస్తున్నారు? దేవునికి ఇష్టమైంది ఏంటి నాన్న? దేవుణ్ణి
సేవించి ఆరాధించితే, వాక్యానుసారంగా బ్రతుకుతే, పరిశుద్ధంగా బ్రతుకుతే దేవునికి ఇష్టం. అదే దేవునికి ఇష్టమైంది. దేవునికి ఇష్టమైంది చేయట్లేదు, కానీ ఈ ప్రజలందరూ వారికి ఇష్టమైంది చేస్తున్నారు. మేము చెప్పరేంటండి, మేము దేవుని బిడ్డలు, మేము వెలుగు సంబంధులం. ఎలాగైతారు నాన్న మీరు ఎలాగైతారా? అరే కొంచెమన్నా ఇంకా వాక్య జ్ఞానం ఉండాలి కదా. వాక్య జ్ఞానం. చీకటి సంబంధి ఎలాగుంటాడు, వెలుగు సంబంధి ఎలాగుంటాడు? మంచి చేసేవాడు చెప్పండి, ఏ సంబంధి? మంచి చేసేవాడు నీతిమంతుడు, వెలుగు సంబంధి కదా. మంచి చేసేవాడు, సత్యాన్ని అనుసరించి బ్రతికేవాడు వెలుగు సంబంధి. ప్రేమ, జాలి, దయ, కనికరం కలిగి దేవుని వాక్యానుసారంగా బ్రతికేవాడు వెలుగు సంబంధి. అందుకని అంటాడు, ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నారు నాన్న, మీకు వాక్యం తెలియదు, ఏది మంచో ఏది చెడో కూడా తెలియదు. అప్పుడు మీరు చీకట్లో బ్రతికారు. కానీ ఇప్పుడు మీరు యేసు ప్రభుని వద్దకు వచ్చారు. వెలుగయ్యి లోకమునకు వెలుగై ఉన్న యేసు ప్రభుని వద్దకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు ఎలాగ బ్రతకాలి? వెలుగు సంబంధులుగా బ్రతకాలి. ఎంత మాత్రము చీకటి మనలో ఉండరాదు. చీకటి కార్యాలు అంటే మీకు తెలుసు కదండి, దాన్ని పెద్దగా మళ్ళీ వివరించాల్సిన పని లేదు. పాపం, ఒక మాటలో చెప్పాలంటే పాపం చేయి ప్రతి వాడు, అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ ప్రపంచంలో ఎవరైనా నాన్న, అక్రమం పాపం చేయి ప్రతి వాడు చీకటి సంబంధి. మంచి చేయవాడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, మంచి చేయవాడు, మేలు చేయవాడు వెలుగు సంబంధి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వెలుగులోనే అన్ని తేటపరచబడతాయి నాన్న. కాబట్టి మనం ఎలా ఉండాలంటే వెలుగు సంబంధంగా. నీలో ఉన్న వెలుగు ఏంటిది? యేసయ్య. రెండవది దేవుని వాక్యమను వెలుగు. ఆ వాక్యాన్ని చేత పట్టుకొని ఏం చేయాలి? అనేకులను వెలిగించాలి. ఇది ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది. క్రిస్మస్ అంటే ఏంటో కాదు నాన్న, నీవు వెలుగు దగ్గరికి వచ్చి వెలుగు సంబంధిగా మార్చబడి అనేకులను వెలిగించుటే క్రిస్మస్. చెప్పు గట్టిగా ఆమేన్. హల్లెలూయా. జ్యోతి చేతిలో లైట్ పట్టుకున్నాడు కాదు క్రిస్మస్. వెలుగు సంబంధి అంటే ముందట ఒక దీపం పెట్టుకొని, లేదా ఒక లైట్ పట్టుకొని, లేదా ఒక క్రొవ్వొత్తిని ముట్టించుకొని ముందు నడుస్తూ ఉంటారు కదా ఈ లోకంలో. వాడు కాదు వెలుగు సంబంధి. వాడు కాదు, వెలుగు కొవ్వొత్తి ముట్టించుకొని హ్యాపీ క్రిస్మస్, ఇంకా మేరీ క్రిస్మస్ అనుకుంటూ తిరిగేటోడు కాదు. ఒక్కసారి ఈ వెలుగు ఎలాగుంది? అలా కనిపిస్తుంది కదా. మరి నీలో ఈ వెలుగుందా? నీలో ఈ చీకటి కార్యాలు ఉన్నాయా? చూసుకో. మరి ఆ వెలుగు పట్టుకొని, వాక్యం వెలుగు పట్టుకొని చూసుకో. నీ బ్రతుకు మారలేదు, ఇంకా పాపం, అక్రమం. మేరీ క్రిస్మస్ అంటే అయిపోద్దా అంటే అలాగనా? కాదు నాన్న, అస్సలు కాదు బిడ్డ, కాదురా. మనం వెలుగు సంబంధులం. ఆమేన్, హల్లెలూయా. నీతి సత్యము, మంచితనము, ప్రేమ, దేవుని నీతి, పరిశుద్ధత, దేవుని వాక్యం, అది వెలుగు. నీ ముఖం ఏం కావాలి? వెలగాలి. నీ ముఖం ఏం కావాలి? వెలగాలి. ఎలాగ వెలుగుద్దట? ఎప్పుడు వెలుగుద్ది మీ ముఖాలు? మోస ముఖం ఎప్పుడు వెలిగింది? కొండ మీద 40 దినాలు అనగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. నీ ముఖం ఎప్పుడు వెలుగుద్ది? ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం నీ గుండెల్లో ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం వెలుగుతూ అనేకులను వెలిగించాలి. ఇంకొక వాక్యం చదువునానా, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం, 10 వాక్యాలు. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది, కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు. అదిగో అమ్మా, మీరందరూ ఎవరు ఏ సంబంధులున్నారా? అందరూ ఆమేన్ చెప్పండి, చెయ్యొద్దండి అందరూ. హల్లెలూయా. రైట్, సంతోషం. ఎవ్వరికో కాదు బిడ్డలారా, నేను మీకే చెప్తున్నాను. వినటోళ్ళకు మాత్రమే ఈ వాక్యం, అందరికీ కాదు. వినటోళ్ళకు ఈ వాక్యం విని దీన్ని చేర్చుకునే వారికి. అందరు దీన్ని భరించలేరు, అందరు ఈ వాక్యాన్ని భరించలేరు, మొయ్యలేరు, వినలేరు. వాని తరం కాదు ఇది. అర్థమవుతుందా? వాని తరం కాదు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చదువు నాన్న. వెలుగు సంబంధంలో మనం చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. అతని యందు అభ్యంతర కారణం ఏదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాటలు ఇవన్నీ. చీకటి అతని కళ్ళకి ఏం కలగజేసింది? గ్రుడ్డితనము. కానీ పేరుకేం చెప్పుకుంటాడు? అమ్మా పేరుకేం చెప్పుకుంటాడు? వెలుగు సంబంధం అంటే ఈ లోకంలో అందరికి అర్థం కావాలంటే వెలుగై ఉన్న యేసు క్రీస్తు బిడ్డనండి. నేను యేసు ప్రభు బిడ్డనండి. ప్రైజ్ లార్డ్. అమ్మగారు, అయ్యగారు వందనాలు. ప్రైజ్ లార్డ్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటివి, మేరీ క్రిస్మస్ అంటివి. నీ సహోదరుని చూసి ఓర్వకపోతివి, ఇతరులకు మేలు చేయకపోతివి, ఇతరులకు సహాయం చేయకపోతే నువ్వెలాగో వాళ్ళకి సంబంధమిరా నానా. అమ్మా ఆడోళ్ళ ముచ్చట్లు చెప్తే యారాళ్ళు ప్రేమించుకుంటారా? లేదు. కోడలు అత్త కోడలను, అన్న తమ్ముడిని, తమ్ముడు అన్నను, అక్క చెల్లెను, చెల్లె అక్కను. ఇంకో విషయం చెప్పనా? కొందరు తల్లిదండ్రులు పిల్లలు నడవరు, కొందరు పిల్లలు తల్లిదండ్రులు నడవరండి. మళ్ళీ మీరు ప్రైజ్ లార్డ్, హ్యాపీ క్రిస్మస్ అయ్యగారు, ఎట్లా క్రిస్మస్ రా నాయన, నీ దండం పెడుతూ అయ్యా. అత్తను బూతులన్నీ అడిగి క్రిస్మస్ కానీ పోయింది కోడలు, క్రిస్మస్ పండుగ పోయింది కోడలు. ఆమె వెలుగు సంబంధట, ఆమె పరిశుద్ధురాలట, ఆమె నీతిమంతురాలు. కానీ బూతులు అడిగి కోడల్లారా, అత్తలను తిట్టే కోడళ్ళను తిట్టే అత్తలారా. అరే ఒకరిని ఒకరు ప్రేమించుకోలేదే, మీరు ప్రేమించుకొని ఇతరులను ప్రేమించేటువంటి అనుభూతి మీలో లేదే. నువ్వు వెలుగు సంబంధం అని చెప్పుకుంటావు పేరుకు. నేను క్రైస్తవురాలని. కొందరైతే నా మీద ఇట్లా విషముతో నిండిపోయారు. వీళ్ళట వెలుగు సంబంధులట, క్రైస్తవులారట. ఎప్పట్లయితారో రేపు యేసు ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు నేను అడుగుతా, ప్రభు వీళ్ళు ఏం సంగతి అని అడుగుతా. నేను ఊకోను, యేసయ్యను పక్కా అడుగుతా. సేవకుని మీద ఇంత విషపు పుట్లు. పాముకు తల్లో ఉంటుంది ఇది విషం. అమ్మా పాముకి ఎక్కంటది, తేలిక ఎక్కంటది, తోకలో ఉంటుంది. తేలుకు తోకలో ఉంటుంది. కానీ మనిషికి నిలువెల్ల విషం పెట్టుకొని నీలో చీకటంతా నింపుకొని నేను వెలుగు సంబంధిని, నేను నీతిమంతురాల్ని, నేను పరిశుద్ధురాలని ఎలాగునా ఆరాధిస్తున్నావు దేవుని దగ్గర, ఎలాగునా అబద్ధమాడుతున్నావు. బుద్ధుందా? అందరికీ ఒక మంచి మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి బిడ్డ. కోపం రాని మనుషులు ఉంటారు. చాలా వరకు కోపం వస్తుంది వారు చేస్తున్న పనులు బట్టి. అవసరమైతే ఆ కోపం సూర్యుడు అస్తమించే వరకే ఉండాలని దేవుని వాక్యం చెప్తున్నారు. కనుక బూతులు మాట్లాడకుండా ఖండించు, గద్దించు. బుద్ధుల ద్వారా ఎదవ ఏమనంటావా? నువ్వు బూతులు మాత్రం అనకుండా కోపం వస్తే ఒక మాట అను. కానీ సూర్యుడు అస్తమించిన తర్వాత నీ కోపాన్ని తీసివేయి. ఉండదు. కోపం పాపం. కోపపడు కానీ పాపం చేయగలడు. ఏదన్నా కోపం వస్తే ఒక మాట అంతే. కానీ ఎప్పటి వరకు ఉండాలన్నది సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. తెల్లారిందా మళ్ళీ నీలో ఏం ప్రకాశించాలి? వెలుగు ప్రకాశించాలి. ఆమెన్. హల్లెలూయా. అదే ప్రేమ. నీ సహోదరుని ప్రేమించలేవు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేవు, సహాయం చేయలేవు. నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నావు. ఎలాగైతావు? ఇప్పుడు లోకానికి వెలిగించడానికి యేసయ్య వచ్చాడు కదా. యేసయ్య ఎందుకు వచ్చాడు? లోకాన్ని వెలిగించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఇప్పుడు నువ్వేమయ్యావు నాన్న? యేసు ప్రభు కిందికి వచ్చి వెలుగు చేత నింపబడ్డావు, వెలిగింపబడ్డావు. దేవుని వాక్యం చేత వెలిగింపబడతావు. వెలిగింపబడుతున్న నీవు ఇతరులను ఏం చేయాలి? వెలిగించాలి. పగ పట్టుకోవద్దు. కోపం, ద్వేషం, పగ ఎంత మాత్రము మనకు తగదు. పగొద్దు మనకు. ఎవరి మీద పగ మనకు ఉండరాదు. ఆమేన్. ద్వేషం ఉండద్దు. హల్లెలూయా, హల్లెలూయా. పగ, ద్వేషం ఇలాంటివి మనకు ఉండొద్దు నాన్న. మనకి ఇలాంటివి ఉండొద్దు. మనకు మంచిది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కాబట్టి వెలుగు సంబంధినని చెప్పుకుంటూ వాళ్ళు ఏముండద్దు నానా, చీకటి ఉండద్దు. ద్వేషం ఉన్నదనుకో, కోపం ఉన్నదనుకో, పగ ఉన్నదనుకో, వాడే సంబంధి నాన్న, వాడు చీకటి సంబంధి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమైన వెలుగు లోకంలో ఉండెను, జనులు తమ క్రియలు చెడువైనందున వెలుగు వద్దకు రారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వెలుగు వద్దకు వచ్చి వెలుగు కింద సంచరించిన ప్రజలు, వెలిగింపబడిన ప్రజలు, తాము వెలుగుతున్న ప్రజలు, ఇతరులను వెలిగిస్తున్న ప్రజలు మరి ఎక్కడుంటారట? ప్రకటన గ్రంథంలో ఆయన వెలుగు కింద సంచరించారని రాయబడింది నాన్న. చదువు నాన్న ప్రకటన గ్రంథంలో 21:11, 21, 24 చదువు. దాని అందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నంను పోలి ఉన్నది. ఆ పట్టణమునకు చాలు 24. జనములు దాని వెలుగునందు సంచరించెదరు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. ఆమేన్. అక్కడ ఏం లేదట? అక్కడ చెప్పండి, అక్కడ ఏం లేదు? చీకటి లేదు, రాత్రి లేదు నాన్న. ఎక్కడ ఇది? నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణంలో గొర్రె పిల్ల అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తే దానికి దీపము, దానికి వెలుగై ఉన్నాడు. ఇక్కడ కనుక నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యం చేత నింపబడి ఇక్కడ వెలుగుతూ అనేకులను వెలిగించినట్లయితే బిడ్డ నువ్వు ఎక్కడుంటావంటే చివరిగా పరలోకం అనగా నూతన పరిశుద్ధ పట్టణము అనేటువంటి ఆ పట్టణంలో ఉంటావు. దానిలో వెలుగు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనుక ఆ వెలుగు కింద నిత్యము వెలుగుతూ ఉంటావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ నువ్వు ఎలా ఉండాలి? మరి చీకటి సంబంధిగా ఉండాలా, వెలుగు సంబంధిగా ఉండాలా? వెలుగు సంబంధిగా ఉండాలి. వెలుగు సంబంధం అంటే ఎలా ఉండాలి? నీతి, విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధత, సమర్పణ, వైరాగ్యం ఇవన్నీ కలిగి ఉండాలి. దేవుని వాక్యం నీలో ఉండాలి. వాక్యానుసారమైన జీవితం నీలో ఉండాలి. యేసయ్య ఎందుకు వచ్చాడు? లోకానికి వెలిగించుటకు. మరి నిన్నెందుకు రక్షించుకున్నాడు రా? అన్యజనులకు వెలుగుగా. పౌలు ఏమన్నాడు? అన్యజనులకు వెలుగుగా నేను నిన్ను నియమించి ఉన్నాను అన్నాడు. అంటే నిన్నెందుకు నియమించుకున్నాడు, నిన్నెందుకు రక్షించుకున్నాడు, నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే నిన్ను కూడా నీ ఇంటి వారి రక్షణ కొరకు, నిన్ను కూడా నీ గ్రామం, నీ ప్రాంతం, నీ రాష్ట్రం, నీ దేశం యొక్క రక్షణ కొరకు ప్రజలందరినీ, చీకటిలో ఉన్న ప్రజలందరినీ వెలుగులోనికి నడిపించిన కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నువ్వు వెలుగు. నీ ఇంటిని వెలిగించు, నీ గ్రామాన్ని వెలిగించు, నీ దేశాన్ని వెలిగించు. ఆమేన్. హల్లెలూయా. ఏ వెలుగు వారికి? ఏ వెలుగు ఉండాలి? నిత్య జీవం అనే వెలుగు. యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువు ఏమంటాడు? ఇదిగో నేను ఈ లోకానికి వెలుగు, ఈ లోకానికి నేను వెలుగుగా వచ్చి ఉన్నాను. బిడ్డలారా, ఎవరైతే నా అందు విశ్వాసం ఇస్తారో, ఎవరైతే నన్ను వెంబడిస్తారో వారు ఏ వెలుగు కలిగి ఉంటారంటే నిత్య జీవమును వెలుగు కలిగి ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో యేసయ్య వెలుగు పొందుకొని వెలగాలి, దేవుని వాక్యం చేత వెలిగింపబడి వెలగాలి, అనేకులను వెలిగించాలి, ఆయనను వెంబడించాలి. అలాగే నీవు వెంబడిస్తూ జీవించినట్లయితే నువ్వులో ఏ వెలుగు కలిగి ఉంటావంటే జీవపు వెలుగు కలిగి నువ్వు ఉంటావు. హల్లెలూయా. ఏంటా వెలుగు? నిత్య జీవం అనే వెలుగు. ఏంటి నాన్న వెలుగు? నిత్య జీవం అనే వెలుగు. నిత్య జీవం అనే వెలుగును పొందుకొని ఎక్కడ వెలుగుతావు నువ్వు? ఎక్కడ ప్రకాశిస్తావు? ఇప్పుడు ఎక్కడ ఉంటావు నువ్వు? ఏ వెలుగు కింద ఉంటావు? ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్టుగా యేసయ్య ఆ నూతన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణమును వెలుగులో నువ్వు ప్రకాశిస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకంలో నువ్వేం కావాలి చెప్పండి? ఈ లోకంలో ఉన్నంత వరకు ఏం కావాలి? నీలో ఉన్న వెలుగు ఏం కావాలి? ప్రకాశించాలి. నీలో ఉన్న వెలుగు ఏం కావాలి? నువ్వేం కావాలన్నా నువ్వు ఒక వెలుగుగా వెలగాలి. బైబిల్లో మీ అందరికీ తెలుసు, కొన్ని తారలు, కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, వెలిగాయి. కొన్ని తారలు ఏంటి? కొన్ని నక్షత్రాలు వెలిగాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే నీవు కూడా ఒక నక్షత్రము వలె వెలగాలి. అందుకని రాయబడింది కదా దానియేలు 12వ అధ్యాయం 3వ వాక్యం నుంచి,
బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు అంటే వెలిగెదరు, ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను ఎవరు, ఏ స్త్రీ, ఏ పురుషుడు, ఏ విశ్వాసి, ఏ క్రైస్తవురాలు, ఏ క్రైస్తవుడు అనేకులను తిప్పునో వారు నక్షత్రముల వలె నిరంతరము వెలిగెదరు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వెలుగుతున్న నీవేం కావాలి నాన్న, ప్రకాశిస్తున్న నీవేం కావాలి? అనేకులను దేవుని వైపు తిప్పాలి. అనేకులను ఏం చేయాలి? దేవుని వైపు. ఎవరు అన్నాడు? ఎవరు, ఏ స్త్రీ, ఏ పురుషుడు, ఏ దేవుని నమ్మిన బిడ్డ దేవుని వైపు ఎవరు తిప్పుతారో వారు నిరంతరము ప్రకాశిస్తారు, అంటే వెలుగుతారు. కాబట్టి బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు? చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగిచ్చుటకు. ఇప్పుడు నీవు నేను వెలిగామా లేదా? వెలిగాం. నీవు నేను వెలిగిన ఈ వెలుగును ఏం చేయాలి? అనేకులను ఏం చేయాలి? మనము వెలిగించాలి. దేని ద్వారా వెలిగించాలి? దేవుని వాక్యము ద్వారా అనేకులను వెలిగించాలి. ఇంతే సింపుల్, మూడు మాటలు. దేవుని వాక్యం ద్వారా వెలిగించాలి. నువ్వే వెలుగు కలిగి జీవించాలి? జీవపు వెలుగు కలిగి జీవించాలి. ఎవరు వెలుగు సంబంధులు? నీతి, మంచితనము, నీతి, సత్యమును, పరిశుద్ధతను, ప్రేమను ఎవరైతే దేవుని ప్రేమ కలిగి ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో వారే వెలుగు సంబంధులు. చీకటి సంబంధులు ఎవరు? చెడినవారు, చెడు క్రియలు చేయవారు, అక్రమం చేయవారు, పాపం చేయవారు, అందరూ చీకటి సంబంధులు. కనుక బిడ్డలారా, మనం ఎన్నడూ చీకటి సంబంధులుగా ఉండరాదు. చీకటిని ఎన్నడూ మనలోనికి చేర్చుకోరాదు. దేవుని వాక్యపు వెలుగులో వెలుగుతూ అనేకులను మనం వెలిగించుదుము గాక. అనేకులను దేవుని యొద్దకు నడిపించుదుము గాక. ఈ లోకంలో ఒక నక్షత్రము వలె ప్రకాశించుదుము గాక. ఆయన పరలోకము వెలుగులో నిరంతరము జీవించుదుము గాక. జీవపు వెలుగు కలిగి ప్రకాశించుదుము గాక. దేవుని మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.